వైసీపీ అధికారంలో ఉండగా పొలిటికల్ బ్రదర్స్ లా చలామణి అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఇప్పుడు తోడు దొంగలుగా పోల్చుతున్నారు. వారిని ఒకప్పుడు ఎన్నుకున్న ప్రజలు, కార్యకర్తలు, నమ్ముకున్న నాయకులే తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ, గన్నవరం బిడ్డ వల్లభనేని వంశీ అంటూ తమ తమ నియోజకవర్గాల్లో తొడలు కొట్టిన నేతలు ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకే ముఖం చాటేశారు. తమను నమ్ముకున్న కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోకుండా 3 నెలలుగా అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా అటెండ్ కావడం లేదు. తాజాగా నియోజకవర్గాల్లోని దేవాలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునిస్తే ఆ కార్యక్రమాలను కూడా పట్టించుకోలేదు ఈ ఇద్దరు నేతలు. అధినేత ఆదేశాలున్నా నియోజకవర్గాల్లో కనిపించకపోవడంతో పార్టీ క్యాడర్ డైనమాలో ఉంది. అయితే ఇదంతా తమకు పట్టనట్టుగా సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసే తోడు దొంగలు ఎందుకు ఎవరికి భయపడి దొంగల్లా గడుపుతున్నారని తెలుగుదేశంతో పాటు కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తప్పు చేయకుంటే ఎందుకు నియోజకవర్గాలకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ మా దౌర్భాగ్యం కొద్దీ గుడివాడిని 20 ఏళ్ల పాటు నరకం చూపించిన మనిషి ఈ రోజు వచ్చి మళ్ళీ రకరకాల పిచ్చి ప్రాలాపలు మళ్ళీ మొదలెట్టి ఇక్కడ రాకుండా, గుడివాడ రాకుండా గబగబా అక్కడక్కడ తిరిగేసి ఎవరికైనా సేఫ్ ఉండే ప్లేసులు చూసుకుని ఎదురు ప్రశ్నలు అడిగే అవకాశం లేని ప్లేసులు ఉంటాయి కదా, అట్టనాట్లో కూర్చుని ప్రెస్ మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతారా? గుడివాడ వచ్చి జనాల ముందు నుంచున్న ధైర్యం లేదు. గుడివాడలో వరదల్లో మునిగిపోతే వచ్చి కనీసం పలకరించేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే జనాలు కన్నేటట్టున్నారు. బుద్ధి దానికి మంచిగా జనాలు బాధలో ఉన్నారు. మొన్న వచ్చి ఉండాలి కదా, ఎంత వరదల్లో జనాలు కుటుంబాలు నందివాడు మొత్తం జనాలందరూ ఆహాకారాలు చేస్తుంటే ఒక్కడు లేడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు సొల్లు మీకు బేసిక్ గా ప్రశాంతం కూర్చొని మీరు చేయలేరు, మీకు స్పష్టంగా జనాలు చేయలేరు అని తెలుసుకున్నారు, తప్పించారు. కొంచెం సిగ్గు అనేది ఉండాలి. మంచి పిచ్చిగా మాట్లాడతాం అనేది మళ్ళీ మొదలెడితే ఈసారి అయితే గనక ప్రజలే కొడతారు. నేను అంత కసిగా ఉన్నారు. 2 రోజుల క్రితం తాడేపల్లిలో జగన్ ను కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు ఈ ఇద్దరు నేతలు. అధికారం ఉన్ననాళ్లు అడ్డగోలుగా వ్యవహరించిన కొడాలి నాని, వంశీ ఇప్పుడు తమ తమ నియోజకవర్గాలను గాలి కొదిలేసి గాలి కబుర్లు చెబుతున్నారు. అధికారంలో ఉంటే వీరు రాజకీయం చేస్తారా? నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ పంచన చేరి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరి ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ కూడా అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ కొత్త టెంట్ కోసం వెతుకుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నేతలు ఇలా దాగుడుమూతలు ఆడడం ఏంటనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.